నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సతీ సమేతంగా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. భక్తులకు అభివాదం చేస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు. హోంమంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు. అనకాపల్లి ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనితా కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వద్దంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్ పార్క్పై హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి ఈ సమస్యపై కమిటీ వేస్తానని హామీ ఇచ్చారు. కమిటీకి మత్స్యకారులు అంగీకరించలేదు. మాజీ మంత్రి కారుమూరి వెంకటేష్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ అని పేర్కొన్నారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య జైలుకు వెళ్లకుండా వైఎస్సార్ కుటుంబం కాపాడేదని గుర్తుచేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడగటం. ఇవాళ యూరియా దొరుకుతుంది, యూరియా బ్రహ్మాండంగా ఉంది, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో వేస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్లో అమ్మేసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నామంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రకంగా ఇది అవుతుంది, మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మొన్న వచ్చి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంలా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ, మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తాగొచ్చి రెండు చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇది ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో ఇదంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మమ్మల్ని చాలా గౌరవించారు, బాగా చూశారు, మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు, ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు. ఇలా ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు, పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు? నా బిడ్డల సాక్ష్యం చెప్తున్నాను. బాలకృష్ణ గారు వేరే ఫోన్తో నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన మన దాకా ఎందుకులే పాపం, ఆయనకి ఏం కావాలో అది చేసేయండి అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యను అరెస్ట్ చేయకుండా, వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి, అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రవర్తిస్తున్న మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ ఉస్సంటే వచ్చేసేవాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నని అవమానపరిచారు, నా అన్నను అవమానపరిచారు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడకుండా పడుకున్నారు. వాళ్ళ అన్నయ్యని డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో రికార్డ్ అవుద్ది. ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు, పెగలట్లేదు పవన్ కళ్యాణ్ గారికి, మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జనసేన నాయకులు, ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్యని ఖండిస్తున్నారు.
మీరెందుకు ఖండిస్తలేదని అడుగుతున్నాను. మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను. ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు. జీఎస్టీ 2.0 ద్వారా వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు చేర్చే బాధ్యత అధికారులు, నాయకులపై ఉందని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ అన్నారు. నెల్లూరులో పర్యటించిన ఆయన జీఎస్టీ తగ్గింపుపై కొందరు విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. రాష్ట్రాలకి ఆదాయం తగ్గుతున్నా ప్రజలకు లబ్ధి చేకూరుతుండటంతో సీఎం చంద్రబాబు జీఎస్టీ 2.0కు మద్దతు ఇచ్చి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారని తెలిపారు. చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దానితోడు మన గవర్నమెంట్ సభ్యులందరూ, గవర్నమెంట్ ప్రభుత్వం కూడా జీఎస్టీ తగ్గించడం వల్ల మనం ఎక్కువ కవరేజ్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను సార్. నా పేరు రమేష్ అండి. నేను ప్రొవిజన్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాను సార్. నేను లాస్ట్ మంత్ నేను వెరిఫై చేసుకుంటే ఇక్కడికి వచ్చి కట్టుకోదాని వచ్చాను. 24,000 రూపాయలు చెప్పారండి. జిఎస్టీ తగ్గడం వల్ల నాకు దాదాపుగా 3,800 తగ్గి 20,000 రూపాయలకి నాకు ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ రావడం జరిగింది సార్. ఎంతో సంతోషంగా తీసుకుంటున్నాను. సో అందరూ కూడా దీన్ని మోటివేట్ అయ్యి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా బిడ్డల్లాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్తారు ఈ అంశంలో? నాకు ప్రతి ఒక్కరికి, నాకు ఇందులో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ అంశంలో సహకరించినటువంటి కమర్షియల్ మెంబర్స్ అందరికి కూడా నేను ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి అధికంగా చెప్పడం కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. జిఎస్టీ సంస్కరణలు, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 సంస్కరణలు అమలు అయిన తర్వాత ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి జీవిత బీమా కానీ అలాగే ప్రమాద బీమాకి సంబంధించి 18% ఇంతకుముందు జిఎస్టీ ఉండేది. దాన్ని 0% చేయటం వల్ల ఇక్కడ మన పక్కన కూర్చున్నటువంటి ఇతనికి 4,000 రూపాయలు, దాదాపు ఇంతకుముందు 24,000 రూపాయలు కట్టాల్సినటువంటి ప్రీమియం ఇవాళ 20,000 రూపాయలకి రావడం చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకవైపు డీమార్ట్కి వెళ్ళాము, అక్కడ నిత్యావసర వస్తువులు కొనుక్కునేటటువంటి వాళ్ళు కూడా 15 నుంచి 25% వివిధ వస్తువులకి సంబంధించి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్, అనుభూతిని పొందుతున్నారు. తగ్గింది, మాకు ధరలు భారీగా తగ్గినాయి అని. అలాగే హీరో హోండా షోరూమ్కి వెళ్తే అక్కడ హోండా షోరూంలో ఒక యువకుడు ఇంతకుముందు 1,15,000 ఉన్నటువంటి ఒక హీరో హోండాని కొనాలంటే అది కొనలేక సెకండ్ హ్యాండ్ కొనుక్కుందామనే ఆలోచన ఉండే క్రమంలో ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో దాదాపు 17,000 రూపాయలు జిఎస్టీ తగ్గడంతో వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఎంకరేజ్ చేసి షోరూమ్ మేము వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి కనపడ్డాడు. అతనికి నా చేతుల ద్వారా ఆ యొక్క కీ ఇచ్చేటటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. ఆ అబ్బాయి మాట ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేనటువంటి, ఎట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ కానీ ఇట్లా ప్రజలందరూ కూడా జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మోడీ గారు, థ్యాంక్ యూ మోడీజీ అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ నిర్మలా సీతారామన్ అని చెప్తున్నారు. అలాగే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమం తీసుకొని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణ ఫలాల గురించి విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మెప్మా పొదుపు సంఘాల మహిళలు, వివిధ వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అద్దంకి బస్టాండు వరకు సాగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో 4 రోజుల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందన్నారు. 4 వారాల పాటు 4 థీమ్లతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల జిఎస్టీ సంస్కరణలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ పేరిట 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జిఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు, అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ కార్యక్రమాలు వేరువేరు వారాలుగా 4 వారాల్లో 4 థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది.
మొదట థీమ్ అయితే ఇంటింటికి జిఎస్టీ ఫలాలు. అంటే ఈ జిఎస్టీ సంస్కరణలు అంటే స్లాబ్స్ రేట్స్ తగ్గించడం వల్ల మరి గృహిణులకు గృహ నిత్యావసర సరుకుల వారికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది, ఎంత సేవింగ్ అవుతుందనే కార్యక్రమాలు మొదటి వారంలో ఉంటాయి. అట్లాగే రెండో వారంలో వ్యవసాయ మరియు ఇతర వృత్తుల వారికి మరి మనకి ఏ మేరకు వాళ్ళకి సేవింగ్ ఉంటుందనేది మరి ఇక్కడ చెప్పడం జరిగింది, వివరించడం జరుగుతుంది. అట్లాగే మూడో వారంలో మనకి మానవ వనరుల భరోసా, దానికి సంబంధించి మానవ వనరులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏ విధంగా ఇది ఇతోతికంగా తోడ్పడుతుందనేది చెప్పడం జరిగింది. నాలుగో వారంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు ఇతర వృత్తుల వారికి ఏ విధంగా దోహదపడుతుందనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి మనము వాస్తవానికి 3 రోజుల కిందటి నుంచే స్టార్ట్ చేశాము. ఈరోజు మనము ఈ జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే మండల స్థాయిలోను, మున్సిపాలిటీస్ లెవెల్లోను మరియు గ్రామ స్థాయిలోను, వార్డు లెవెల్లో కూడా మనము విస్తృతంగా మనకున్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి అట్లాగే వివిధ రకాల షాపుల వాళ్ళకు కూడా అవగాహన చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉందండి. గుంటూరులో గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్ మాట్లాడుతూ, గుర్రం జాషువా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివారని అన్నారు. కొంతమంది జాషువా హిందుత్వానికి వ్యతిరేకి అని అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమని, ఆయన గొప్ప జాతీయవాది అని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన 130వ గుర్రం జాషువా జయంతి వేడుకలలో మాజీ మంత్రి తొక్క మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో జన్మించిన గుర్రం జాషువా సమాజంలోని తప్పులను ప్రజలకు తెలియజేసి నవయుగ కవిచక్రవర్తిగా గుర్తింపు పొందాలని, అందుకే ఆయన పేరుతో జిల్లాలకు నామకరణం చెయ్యాలని ప్రభుత్వాన్ని సూచించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజానీకానికి శుభాకాంక్షలు. గుర్రం జాషువా గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టి గుంటూరులో జీవించి మరణించాడు. ఆయన తెలుగు భాషకు ఆయన చేసిన కృషి, ఆయన చేసిన సేవ చాలా గొప్పది. తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన దళిత మాదిగ సామాజిక వర్గంలో పుట్టిన మొత్తం సర్వ మానవాళి కోసం కూడా కృషి చేసిన వ్యక్తి. మానవులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతదేశం శక్తివంతం కావాలని ఆలోచించి ఆయన రచన చేసిన ఒక మహారచయిత గుర్రం జాషువా గారు. తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి గుడి కట్టిన గుర్రం జాషువా గారి పేరు మీద, ఆయన పేరు మీద జిల్లాకి, గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ, పల్నాడుకి జాషువా పల్నాడు జిల్లా అని కానీ, లేకపోతే పల్నాడు జాషువా జిల్లా అని కానీ, లేదా గుంటూరుకి గుంటూరు జాషువా జిల్లా అని కానీ, జాషువా గుంటూరు జిల్లా అని కానీ నామకరణ చేసినట్టయితే తెలుగు భాషకు ఒక గౌరవం ఇచ్చినట్టుంటుంది, తెలుగు పద్యాన్ని గౌరవించినట్టుంటుంది, తెలుగు వాళ్ళ యొక్క ఐక్యతని, జాషువా తెలుగు వాళ్ళ యొక్క ఐక్యత, తెలుగు వాళ్ళ యొక్క ఉమ్మడి సొత్తు. ఆయన అందరి యొక్క అన్ని కులాలు మతాలకు అతీతంగా భారతదేశాన్ని అత్యంతంగా ప్రేమించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన, గొప్ప దేశభక్తుడు ఆయన. అలాంటి దేశభక్తునికి, అలాంటి గొప్ప తెలుగు వాడికి, గుర్రం జాషువా గారికి ఒక గౌరవాన్ని వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి జాషువా గారు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పదే జాషువా గారి పద్యాలను ఉచ్చరిస్తూ ఉంటాడు, ఆయన జాషువా గురించి చదువుతూ ఉంటాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా జాషువా గారి గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే జాషువా గారి గౌరవం వచ్చే విధంగా ఆయన జిల్లాకి, పల్నాడుకు కానీ గుంటూరుగా ఆయన పేరు వచ్చే విధంగా పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తూ, తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తెచ్చి తెలుగు పద్యాన్ని, తెలుగు భాషాభిమానులంతా కూడా ఈరోజు జాషువా ఉత్సవాలను చేస్తూ ఉన్నారు. తెలుగును గౌరవించే వాళ్ళంతా ఈరోజు జాషువాని గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి జాషువా గౌరవాన్ని పెంచే విధంగా అందరూ పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన పోలీసు అధికారులు. కైకలూరు ఈ నెల 11వ తేదీన వినాయక నిమజ్జన ఉత్సవాలలో భాగంగా కైకలూరు టౌన్ పరిధిలో దానగూడెం గ్రామంలో 2 సామాజిక వర్గాల మధ్య ఒక సామాజిక వర్గం దళితులపై దాడికి పాల్పడింది. ఈ ఘటనపై ఈ నెల 26వ తేదీన కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్పందించి ప్రస్తుత ఎమ్మెల్యే వీఆర్ను పంపారని విలేకరుల సమావేశంలో తెలిపారు.
సదరు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంపై ఏలూరు జిల్లా పోలీసుల సంక్షేమ సంఘం సోమవారం స్పందించింది. ఈ మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు సంక్షేమ సంఘం నాయకులు, అధ్యక్షుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కైకలూరు టౌన్ పరిధిలో దానగూడెంలో జరిగిన ఘటనపై కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనదని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వెంటనే ఈ వ్యాఖ్యలపై డిఎన్ఆర్ స్పందించి ఏలూరు జిల్లా పోలీసులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏలూరు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి రాజకీయ నాయకులు దూలం నాగేశ్వరరావు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. పోలీసులకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని మరోమారు వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సేనం రమేష్, ట్రెజరర్ బండారు నాని పాల్గొన్నారు. దాంట్లో ఒక ఎమ్మెల్యేకి ఇస్తున్నారని మీరు చెప్పడం జరిగింది. అది మరి మీరు పనిచేసినప్పుడు కూడా అలా జరిగిందేమో మాకు తెలియదు, కానీ అది అలా ఆరోపించడం అనేది సమంజసం కాదు. నోటి తోలెక్కి మాట్లాడితే మీ తోల తీర్చేసే సమయం వస్తుంది. పోలీసులు ఎవరైనా సరే పోలీస్ అధికారుల్ని నోటి తోలెక్కి మాట్లాడకూడదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అక్కడ కైకలూరులో జరిగినటువంటి సంఘటన, దాంట్లో ఉభయులు ఇరు వర్గాలు ఘర్షణ పడి కొట్టుకున్నప్పుడు పోలీసు చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని ఆపడమే కాదు, ఇరు వర్గాల మీద కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మన కైకలూరు మాజీ ఎమ్మెల్యే గారు దూలం నాగేశ్వరరావు గారు మరియు కొంతమందితో కలిసి ఒక ప్రెస్ మీటులో వారి రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఆ సందర్భంలోనే కైకలూరు ఇన్స్పెక్టర్ గారు శ్రీ రవికుమార్ గారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసి నిరాధారమైన అవాస్తవమైన ఆరోపణలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ ఏలూరు జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా గతంలో బాధ్యత గల శాసనసభ్యులుగా పనిచేసిన దూలం నాగేశ్వరరావు గారు పోలీస్ అధికారుల్ని బదిలీ చేసే అధికారం ఉన్నత పోలీసు అధికారులకు మాత్రమే ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలకి ఉండదన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదం. ఇప్పటికైనా ఈ విషయాన్ని ఆయన గుర్తెరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఊరేగింపులో రెండు వర్గాల మధ్య జరిగిన ఇష్యూలో ఇమీడియట్గా పోలీసు వారు స్పందించి సమర్థవంతంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇమీడియట్గా వెంటనే ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని తెలియపరచగా ఇమీడియట్గా మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ప్రతాప్ శివకిషోర్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీ గారు, అలాగే రూరల్ సిఐ గారు అందరూ కూడా ఇమీడియట్గా సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రజలందరినీ కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేసి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ ఎటువంటి కూడా ఘర్షణలు లేవు, ఏమీ జరగలేదు. ఈ ఏదైతే ఘర్షణ జరిగిందో దానిపైన టోటల్గా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కొన్ని కేసుల్లో కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగిలిన కేసులు కూడా దర్యాప్తులో ఉన్నాయి. వాటిల్లోని కూడా మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి తిరుమల దేవస్థానం భక్తులకు భోజన వైద్య సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను ఈవో అనిల్ సింఘాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. ఎటు చూసినా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవ వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకలో మొత్తం 2.40 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం పొందారు. దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవిని పూజిస్తూ
గుజరాతీలు, రాజస్థానీలు దాండియా నృత్యాలు చేస్తుంటారు. ఇక వైజాగ్ నగరంలోనూ దాండియా నృత్యాల జోరు కనిపిస్తోంది. ఒకవైపు బతుకమ్మ సంబరాలు, మరోవైపు దసరా దాండియా ఆటపాటలతో నగరం హోరెత్తిపోతోంది. వివిధ భాషలు, వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, గొప్ప సాంస్కృతిక వారసత్వంతో దాండియా కోలాహలం కనిపిస్తోంది. భారీగా యువతులు తరలివచ్చి దాండియా నృత్యాల్లో పాల్గొని సందడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం. భద్రాచలంలో ఆదివాసీలు కదం తొక్కారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చలో భద్రాచలం పేరుతో పిలుపునిచ్చిన ఆదివాసీ జేఏసీ సంఘాలు ఆ మేరకు ఈరోజు ధర్మం యుద్ధం పేరుతో భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అంచనాలకు మించి ఆదివాసీలు హాజరవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 50,000కు పైచిలుకు ఆదివాసీకి చెందిన 9 తెగల ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. భద్రాచలం చేరుకున్న ఆదివాసీలు ముందుగా గిరిజన సాంప్రదాయ నృత్యాలతో బ్రిడ్జ్ సెంటర్ నుంచి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భద్రాద్రి పోలీసులు. ధర్మం యుద్ధం నిర్వహించిన సభకు హాజరైన ఆదివాసీ సంఘాల నాయకులు మరియు ఆదివాసీ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్లు పొందుతున్న బంజారా, లంబాడా, సుగాలి వర్గాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, వీరు గిరిజనులు కాదని 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడి అసలైన గిరిజనుల హక్కులను కొల్లగొట్టారని ఆరోపించారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఏపీ ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్ స్టేట్లో కాదని స్పష్టం చేశారు. తరువాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ 3 వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని వివరించారు. భువనగిరి మండలం రాయగిరి బైపాస్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బైక్తో సహా పక్కనే ఉన్న గుంతలో పడి ఓ వ్యక్తి మృతుడు భువనగిరి పట్టణానికి చెందిన కడరి రమేష్. హత్య చేసి గుంతలో వేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. సనాతన ధర్మం, స్వాతంత్రోద్యమంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి నవరాత్రులు, దుర్గామాత పూజలు చేస్తూ విభిన్నంగా నిలుస్తుంది నగరంలోని ఓ కుటుంబం. సికింద్రాబాద్ బౌద్ధనగర్లో ఉంటున్న తమిళనాడు నేపథ్యంలోని కృష్ణన్ నివాసం ఈ వినూత్న పూజ కార్యక్రమంతో ప్రజలను, పరిసర ప్రాంతాల వారిని ఆకర్షిస్తున్నారు కృష్ణన్ దంపతులు. మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని తమ కుటుంబం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ బొమ్మల కొలువు ద్వారా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తూ మన పురాతన ఇతిహాసాలు, స్వాతంత్ర ఉద్యమ చరిత్రతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానంపైన అవగాహన కల్పించడమే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. విజయదశమి రోజు వరకు ఈ బొమ్మల కొలువు ఉంటుందని, ఎవరైనా తమ పిల్లలతో కలిసి వచ్చి వీక్షించవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ధర్మపురి వద్ద నీటమునిగిన సంతోషిమాత ఆలయం, శ్రాద్ధ మండపం. ధర్మపురి ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధర్మపురి వద్ద వరద ఉధృతికి సంతోషిమాత ఆలయం, శ్రాద్ధమండపం నీటమునిగాయి. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి వద్ద గోదావరిలో 7 లక్షల పైగా వరద కొనసాగుతోంది. వరద ఉధృతికి గోదావరి తీరంలోని సంతోషిమాత ఆలయంలోకి నీళ్లు చేరాయి. శ్రాద్ధమండపం పూర్తిగా నీట మునిగింది. వరద పోటెత్తటంతో గోదావరిమాత ఆలయం దాటి దత్తాత్రేయస్వామి ఆలయం వరకు వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద పోలీసులు భారీకేట్లు ఏర్పాటు చేశారు. అయినా ఉగ్ర గోదావరి నదిలోని వెళ్లి భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉధృతంగా గోదావరి నది ప్రవహించడం ఈ నెలలో ఇది రెండవసారి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 43 గేట్లు ఎత్తి 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరి వదులుతున్నారు. పైనుండి ఎంత వరద వస్తే అన్ని నీళ్లను దిగువకు విడుదల చేస్తూ గోదావరి తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.